ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుదాము. మరలా చదవండి. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడుచున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా వింటే 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. యేసయ్యకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభువుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి అని అంటే ఫస్ట్ ఆయన కలిగి ఉన్న మనస్సు ఏంటో మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా మారు మనస్సు పొందకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మారు మనస్సు పొందిన వ్యక్తి మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. మన మనస్సు మలినమైన మనస్సు, మానవుల మనస్సు అపవిత్రమైనది, మానవుల మనస్సు కపటమైనది, కపటయుక్తమైనది. అయితే యేసుక్రీస్తు మనస్సు నిర్మలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. ఏంటి ఆయన మనస్సు? కింద చూడండి 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. హల్లెలూయా. అంటే ఈయన మనసు చూడండి, దేవుని స్వరూపం కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభు, తండ్రి స్వారూప్యము కలిగిన వాడే అయినా ఆయనతో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా. చూశారండి, ఎవరైనా కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలని ఆశపడతారు. కానీ యేసు ప్రభువును చూడండి, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఏమండి మానవుల స్వరూపం ధరించుకున్నాడంట. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. మనము చిన్న చిన్న విషయాల్లో తగ్గించుకోవాలనే తెలిసినప్పటికీ నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు తగ్గాలి, హల్లెలూయా, నేనెందుకు తగ్గాలి? యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను నేను తగ్గించుకొని వచ్చా, నీవు చెప్పాలి ప్రభువా, నేను ఎల్లప్పుడూ తగ్గింపు మనస్సు కలిగి ఉంటా, అంతేగాని నేను తగ్గను
అసలు తగ్గేదే లేదు, నేను ఎందుకు తగ్గాలి అన్నట్లుగా ఉంటే అది యేసు ప్రభు మనస్సా? అది యేసు ప్రభు మనస్సు కాదు, అది యేసుక్రీస్తు మనస్సు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనసు ఏంటంటే తను తాను తగ్గించుకోవటం అండి. నిజముగా మారు మనసు పొందిన క్రైస్తవులు వారిని వారు తగ్గించుకోవటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఏముందిలే తగ్గించుకొని వారి దగ్గరికి వెళ్తే ఏమైంది, తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని వెళ్తే ఏమైంది, మంచిదే కదా. యేసు ప్రభు ఏం చెప్పారు? తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 7వ వచనం చూడండి. మనుష్యుల పోలికగా పుట్టి, మనుష్యుల పోలికగా పుట్టాడు యేసు ప్రభు. ఆయన ఆది నుంచి ఉన్నవాడు. చాలామంది యేసు ప్రభు పుట్టాడు, పుట్టిన కాడ నుంచి యేసు ప్రభు దేవుడు అంటాడు. కాదు, ఆయన ఆది నుండి ఉన్నాడు. ఆది యందు భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సృష్టి యావత్తు లేక ముందు నుంచే ప్రభు ఉన్నారు. ఇక్కడ చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని. దాసుని స్వరూపం అంటే, దాసుని స్వరూపం అంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏముందండి చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేశారంట? అందరూ చెప్పాలి. క్రీస్తు మనల్ని స్వతంత్రుడిగా చేసెను. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడు. చూసారా, యేసు ప్రభు ఏ స్వరూపం ధరించుకొని వచ్చాడు ఈ లోకానికి? దాసుని స్వరూపం. ఏంది దాసుని స్వరూపం అంటే? నీవు నేను మనమందరం పాపము చేసి పాపమునకు దాసులుగా అయ్యాం. ఎవరికి? అమ్మ చెప్పట్లేదు. ఎవరికి? పాపమునకి. పాపమునకు దాసులుగా అయితే యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపం ధరించుకొని వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. చెప్పట్లు కూడా దేవుని గణపరుస్తా. హల్లెలూయా. పాపం అనే దాసత్వం కింద నుంచి ఆ కాడిని విరగ్గొట్టి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? మరలా పాపం అనే కాడి కింద చిక్కుకొనగడు. చాలా మంది పాపం అనే కాడి కింద చిక్కుకొనటానికి మరలా వెళ్తున్నారండి, మరలా వెళ్తున్నారు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను నిర్లక్ష్యం చేసి మరలా పాపం అనే కాడి కింద చిక్కుకోవటానికి వెళ్ళి ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. ఒక్కసారే నీకు పాపమనే కాడి కింద నుంచి విడుదల కలిగింది, మరలా నువ్వు ఇష్టపూర్తిగా వెళ్ళి పాపమనే కాడి కిందకి వెళ్తే మరలా నీకు ఎవరు విడగొడతారు ఆ కాడిని? ఎవరండి దాని నుంచి విడిపించేవాళ్ళు? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఎంతి దినాల్లో దేవునికి మరీ సమీపస్తులుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తే ఆదివారం మందిరానికి కూడా రావట్లే. ఏ కాడి కింద ఉంటున్నారు వాళ్ళు? ఏ కాడి కింద ఉండటానికి ఇష్టపడుతున్నారండి వాళ్ళు? ఆ దాస్యం అనే కాడి కింద మరలా చిక్కుకుంటే ఇంకెవరు విడిపించలేరు. నీ డబ్బు నిన్ను విడిపించలేదు, నీ బంగారం నిన్ను విడిపించలేదు, నీకున్న ఆస్తి నీ పాపం అనే కాడి కింద నుంచి విడిపించలేదు. యేసు ప్రభు ఆయన శిలువ రక్తము కార్చి ఆయన దాసుని స్వరూపం ధరించుకొని నీ దాసత్యం నా దాసత్వం పాపం అనే దాసత్యము నుండి దేవుడు మనల్ని సంపూర్ణులుగా స్వతంత్రులుగా చేశాడండి. హల్లెలూయా. మరలా నేను వెళ్తానంటే నిన్ను విడిపించేవారు ఎవరు ఉంటారండి? ఎవరున్నారు విడిపించేవారు? భార్య వస్తే భర్త మందిరానికి, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు మందిరానికి రారు. ఏమండి అంటే ఈ దాస్యత్వం కాడి కింద నుంచి విడిపించబడడానికి మీ వంతు మీరు దేవునికి ప్రార్థన చేయాలి, అలాగే ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. మూడోది ఏమున్నాడండి? తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. రిక్తునిగా.
తను తానే ఏమీ లేనివానిగా పరలోకానికి దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు, భూమికి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఎలా చేసుకున్నాడు? తను తాను రిక్తునిగా. శిష్యులతో ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, నక్కలకు బొరియలు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. కనీసము తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీగా చేసుకున్నాడు, ఎంటీ చేసుకున్నాడు, ఏమీ లేని వాడిగా ఒంటరిగా సిలువలో నిస్సహాయుడిగా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, తండ్రి నీవేళ నా దేవా నీవేళ నన్ను నా చేయి విడిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. నీవేళ నా చెయ్యి అందరూ విడిచిపెట్టారు. చివరికి తండ్రి కూడా యేసు ప్రభువుని చెయ్యి విడిచారు సిలువలో. ఎందుకో తెలుసా? నా అతిక్రమం పాపములు యేసు ప్రభు మీద మోపటాన్ని బట్టి తండ్రి ఆయన్ని వెడబాశాడు కొంత సమయం. కింద చదవండి ఇంకా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఎంతగా విధేయత చూపాడంటండి? శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణము పొందినంతగా. ఏది నాన్న, యేసు ప్రభు ఇంత విధేయత చూపడానికి కారణం ఏంటో తెలుసా? ఒక మాట చదివి యెషయా గ్రంథం అక్కడ తండ్రి నేను వెళ్తానంటాడు. ఒక సమావేశం జరిగింది. 48వ అధ్యాయము 16వ వచనం చూడండి. కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. చూశారండి? ఎవరు పంపారంటే ప్రభువు, అంటే తండ్రి ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పంపించి ఉన్నాడు. ఇంతగా విధేయత చూపటానికి కారణం ఏంటంటే తండ్రి నన్ను పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతగా శిలువ మరణం పొందినంతగా యేసు ప్రభు మన కొరకు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. మనం యేసు ప్రభు కొరకు ఎంత విధేయత చూపుతున్నామండి? అసలు నేను ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఏమి త్యాగం చేస్తున్నాం? ప్రభువా నీ కొరకు నేను ఇది త్యాగం చేస్తున్నానని నువ్వు చెప్పగలిగిన విషయం ఏముంది నీ జీవితంలో? యేసు ప్రభు కొరకు నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకునే విషయం లేదా? నీవు ఏదైనా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు, కానీ నీ జీవితంలో దేవుని కొరకు ఏ విషయంలో విధేయత చూపుతున్నావు? ఈ పాపం విడిచిపెట్టిన దేవుడు చెప్తే అది విడిచిపెట్టడానికి విధేయత చూపుతున్నావా? కొంత దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు నష్టపడటానికి నువ్వు విధేయత చూపుతున్నావా? హల్లెలూయా. దేవుడు ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. శిలువ మరణం పొందినంతగా మనము దేవునికి విధేయత చూపాలి. ఏంటి అనంటే, నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ నా జీవితంలో మొదటి ప్రయారిటీ దేవునికే ఇస్తానని ఒక విధేయత మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కానీ ఆయన లేకుండా బ్రతకగలమా? మనం ఆయనకు దూరమై బ్రతకగలమా? కానీ ఆయన ఉంటే ఎక్కడైనా బ్రతకగలం. హల్లెలూయా. అది చెట్టు కిందైనా, గుడిసె కిందైనా, ఎక్కడైనా యేసు ప్రభు ఉంటే సంతోషంగా బ్రతకగలం. కానీ అన్నీ ఉండి, బంగారం, డబ్బు, ఉద్యోగం, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉండి యేసు ప్రభు లేకపోతే ఉండగలరా అండి?
హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నమ్మకపోయిన వాస్తవం ఏంటంటే సాతానుడు నిన్ను మోసపరుస్తాడు. అనేక రకాలైన ఆశలు చూపించి, కోరికలు చూపించి, లోకాశలు చెప్పి, ధనాపేక్షని ముందుకు తెచ్చి నిన్ను దేవుడి నుంచి దూరం చేసి మరలా దాస్యం అనే కాడి కిందకి తీసుకెళ్తాడు దుష్టుడు. అందుకే ప్రభు అన్నాడు, మీరు సిరిని దేవుణ్ణి సేవించలేరు. మీరుంటే సిరికైనా దాసులుగా ఉంటారు, లేదా ఉంటే దేవునికైనా దాసులుగా ఉంటారు, కానీ రెండు పడవల మీద కాలు వేయలేరు. వేస్తే ఎవరికి నష్టం? వేసిన వ్యక్తికే నష్టం. ఇటు దేవుడు కావాలి, అటు లోక ఆచారాలు కావాలి. ఇటు దేవుడు కావాలి, అటు ఏమండి ఈ లోక సంబంధమైన విషయాలు కావాలి. ఇటు దేవుడు కావాలి, అటు మూఢనమ్మకాలు కావాలి. అంటే నువ్వు అటు కాలు వేస్తున్నావు, ఆ పడవ మీద ఈ పడవ మీద కాలు వేస్తున్నావు. నువ్వు దరికి పడగలవా? ఇటు దేవుడు కావాలి, అటు తాయెత్తులు కావాలి. ఏమైపోతాం? మధ్యలో మునిగిపోతాం. అందుకనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు దేవుడు. అన్నాడా అండి? నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు. ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి కదా. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు రిక్తుడిగా తను తాను చేసుకున్నప్పుడు, ఆయన తండ్రికి విధేయత చూపినప్పుడు, మనము విధేయత చూపిన ఎడల మొట్టమొదటిగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో, దేవునికి విధేయత కలిగి జీవిస్తారో, వారి కుటుంబాన్ని దేవుడు పచ్చగా ఉంచుతాడండి. హల్లెలూయా. నీవు విధేయత చూపకపోతే నువ్వు చేసే భక్తి కూడా వ్యర్థమే. చూడండి, యేసు ప్రభు మరలా ఈడికి వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలు ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7, 8 వచనాలు అమ్మా. 5, 7, 8 వచనాలు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభు. దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు యేసు ప్రభువుకి? తండ్రి తన పిల్లలు విధేయులైతే, చెప్పిన పని నమ్మకంగా చేసేవారైతే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. అదే తండ్రి తన పిల్లలు చెప్పిన మాట వినకుండా వ్యతిరేకంగా చేస్తూ, నష్టాన్ని కలిగిస్తూ, డబ్బును వ్యయం చేస్తూ ఉంటే ఆ తండ్రికి సంతోషం ఉంటుందా అండి? ఎంతో దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. దేవుడు మన ఎడల సంతోషించాలి అనంటే మనం విధేయత కలిగిన వారముగా ఉండాలి. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో. హల్లెలూయా. అన్ని విషయాలు దేవుడే నీకు ప్రథమమైన వాడుగా ఉండాలి నీ జీవితంలో. హల్లెలూయా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు మొదటిగా విధేయత చూపితే, రెండోది చదవండి ఇంకా. రెండవది ఏంటంటే తను తాను తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తను తాను తగ్గించుకున్నాడు. దేవుడే చెప్పాడు తగ్గింపు జీవితం అనేది ఒక క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమని.
ఎంత ప్రాముఖ్యం అంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్ర. అది సంఘంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ మనస్సు తగ్గింపు కలిగిన మనస్సుగా ఉండాలి. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. మొదటిగా ఏంది? తను తాను విధేయత చూపాడు తండ్రికి. రెండవది తను తాను తగ్గించుకున్నాడు. జబదయి కుమారులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. జబదయి కుమారులు, ఆ తల్లి వచ్చి అంటుంది, యేసయ్యా ఇదిగో నా 2 కుమారులు ఉన్నారు కదా, నా 2 కుమారులను కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని కూర్చుండబెట్టు నీ మహిమయందు. ఈయన ఆశ్చర్యపోతాడు. అరే, నిజంగా తల్లికి తండ్రికి అటువంటి కోరిక ఉండాలి యేసు ప్రభు దగ్గర, నా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలనేది. హల్లెలూయా. అందుకే యేసు అంటాడు, అమ్మ నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చుండబెట్టిన నా అవశ్యములో లేదమ్మా, నా అవశ్యములో లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను చెప్పండి? ఆయన ఆ విషయాలు మాట్లాడుతున్న తర్వాత మరలా అక్కడ రాయబడుచున్న మాటలు ఏంటంటే, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడే హెచ్చింపబడతాడు. హల్లెలూయా. ఒకసారి శిష్యులు అంటాడు, అరే మనలో ఎవడు గొప్పవారురా అని ఆయన దారెంబటి మాట్లాడుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు ఆత్మలో ఆ విషయాలు గ్రహించి, మీలో ఎందుకు ఎవరు గొప్పవారని చెప్పుకుంటున్నారని ఒక చిన్న బిడ్డను వాళ్ళ దగ్గరికి పిలిపించి, అక్కడుంటే వాళ్ళ దగ్గరికి పిలిపించి, ఇదిగో ఈ చిన్నవాణి వల్ల ఎవడైతే తను తాను తగ్గింపు మనసు కలిగి ఉంటాడో, హల్లెలూయా, ఈ చిన్న బిడ్డ వల్ల ఎవడైతే తను తాను తగ్గించుకొని ఉంటాడో వాడే పరలోకంలో గొప్పవాడిగా ఉంటాడు. హల్లెలూయా. మనం దేవుని మందిరంలో, దేవుని సేవలో ఏది హీనమైనదో అది చేసే మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అందరూ కనబడేటట్లుగా డిగ్నిటీగా ఉన్న పనులు ఏంటో అవి చేయడానికి ఇష్టపడతాం. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పనులు అయితే ఇంకా సంతోషం మనకి కాదు. అవసరమైతే మనం ఎలా ఉండాలి తెలుసా? అదిగో అక్కడున్న మ్యాట్ ఉంది, అందరూ తొక్కుకుంటూ వచ్చే మ్యాట్, అది నేనయ్యా అనే మనసు మనం కలిగి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. భాస్కర్ బ్రదర్ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యం వినాలి. అర్థమవుతుందండి? అదిగా మనం ఉండాలి. మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి అన్ని విషయాల్లో. కుటుంబంలో ఒక తల్లిగా, తండ్రిగా, కోడలుగా, అత్తగా, మామగా ఎట్లున్నా నువ్వు నీ మనస్సు తగ్గింపు మనస్సు ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు మనస్సు. గొప్పవాటి యందు మనం మనస్సు ఉంచకూడదండి. తగ్గువాటి యందే మనము మనస్సు ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్పవాటి యందు గనుక మనం మనస్సు ఉంచితే మనం ఎప్పటికైనా పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే గొప్పవాటి యందు కాక తగ్గువాటి యందు, తగ్గింపబడినటువంటి జీవితం యందు మనము మనస్సు ఉంచాలి. హల్లెలూయా. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఏమంటున్నాడండి ఇక్కడ? వాక్యం ఏం చెప్తుంది? తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా. చాలామంది డంబములు చెప్పుకుంటా ఉంటారు, డంబాలు చెప్పుకొని బతుకుతారండి, గొప్పలు చెప్పుకొని బతుకుతారు. మాదంతా ఇంత, మాదట్లా అంటే అతిశయోక్తి, వ్యర్థమైన అతిశయం ఇది. దేవుడు ఏమన్నాడు? తను తాను తగ్గించుకోమన్నాడు. మనమేమో గొప్పవాటి యందు మనసుంచి తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా
తన్ను ఎంచుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకుంది ఏదో చీపురు ఊకే పోస్ట్ అనుకోండి ఏదో ఆఫీస్లో, లేకపోతే అన్నం వడ్డించే పోస్ట్ అనుకోండి ఏదో ఆఫీస్లో. నేను అది కాకుండా నేను ఒక ఆఫీసర్ని అన్నట్టుగా చెప్తే, ఎవడో ఒకడు వెళ్తాడు, వెళ్ళి చూస్తే వాడు చీపురు పట్టి తుడుస్తున్నాడు అనుకోండి, వీడి పరువు ఉంటుందా ఊడుద్దా? ఏమండి? ఎందుకని మనం ఎంచుకున్నది మన స్థితి ఏంటో అంతే ఎంచుకోవాలి, కానీ స్థితిని మించి స్థాయిని మించి ఎంచుకుంటే అది మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన దేవాతి దేవుడుగా ఉండి కూడా తన్ను తాను ఏం చేశాడంట? తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకొని రక్తునిగా. ఈ మనస్సును మనము కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఒకటేమో విధేయత చూపే మనస్సు, రెండు తగ్గించుకునే మనస్సు యేసు ప్రభుది. మూడవదిగా యేసు ప్రభు మనసు ఏంటయ్యా అనంటే, తండ్రి అప్పగించిన తన చిత్తం లేదా తండ్రి అప్పగించిన ఆయన పనిని చేసే మనసు. చెప్పండి, తండ్రి అప్పగించిన పనిని చేసే మనస్సు. హల్లెలూయా. సార్ చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. యేసు ప్రభు పని చేసే మనసు కలిగిన వాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పని చేయటానికి లోకానికి తండ్రి తన కుమారుణ్ణి పంపించాడో, ఏ పని చేయటానికి తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడో ఆ పని నేను చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను, అందుకనే నేను వీనికి స్వస్థత కలుగచేసి అంటాడు. హల్లెలూయా. 38 ఏళ్ల నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుచున్న వీణ్ణి నేను బాగు చేసే కారణం ఏంటంటే, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. దేవుని సంఘం ఒక మాట, దేవుని సంఘములో ఒక స్తంభముగా, ఒక చెట్టుగా, లేకపోతే ఒక వ్యక్తిగా నాటబడిన నీవు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి పని నువ్వు చేయగలుగుతున్నావా? అసలు దేవుని పని అంటే ఏంటో నువ్వు ఎరగగలుగుతున్నావా? హల్లెలూయా. దీని మీద మనం మనసు పెట్ట. యేసుక్రీస్తు ప్రభు ఆయన పని చేస్తున్నాడు, నీవు నేను కూడా పని చేయాలి. మీరు అనుకుంటారు పాస్టర్ గారి దేవుని సేవ చేసే పని అంట. కాదు, అది రాంగ్. పాస్టర్ గారు చేస్తాడు, మంచిదే, కానీ నీకు పరలోకములో ప్రతిఫలము కావాలంటే నీవు తండ్రి పని చేయాలా వద్దా? మాట్లాడట్లేదు. ఈ మాటలు వద్దు, కానీ ఏదో నా ఆశీర్వాదములు ఉంటే చెప్పండి పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు. తండ్రి పని చేయాలా వద్దా? మరి నువ్వేం చేసావు ఇంతవరకు తండ్రి పని? ఒక్కరికి సువార్త ప్రకటించావా? ఒక రోగుల కొరకు ప్రార్థన చేసావా? ఎవరైనా రోగులుగా ఉంటే వారికి దేవుని ప్రేమని చెప్పి మందిరానికి రమ్మని చెప్పి, అదే కదా దేవుని పని. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రికన ఎక్కడండి? మొదటి పత్రిక తీయండి. ఫస్ట్ తిమోతికి రాసినటువంటి ఎక్కడుందండి? ప్రతి వాడును అమ్మా
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా. అక్కడ ప్రతి వాడును తమ సొంత పనినే చూసుకొనుచున్నాడు కానీ యేసుక్రీస్తు పనిని 21 వచనం చదవండి. ఫిలిప్పి 2:21 చూడండి. ఫిలిప్పి 2:21. అందుకు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు, చదవండి అమ్మా, యేసుక్రీస్తు కార్యములను చూశారండి. పౌలు అంటున్నాడు ఫిలిప్పి సంఘంతో, అందరూ తమ సొంత వాళ్ళ ఇల్లే కట్టించుకుంటున్నారు, వాళ్ళు పొలాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాలే చేసుకుంటున్నారు, వారి బిడ్డల్ని చదివించుకుంటున్నారు. అయ్యా అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదయ్యా. హల్లెలూయా. మొన్న దినాన చంద్రబయారంలో యేసయ్య కార్యం జరిగిందా లేదా? చర్చ్ యానివర్సరీ. ఎవరైనా ఆయన కార్యాల్లో మీ చేతులు చాపారండి? ప్రతి వారం సొంత కార్యములు లేవు, మన దగ్గర ఏమీ లేవు, కానీ లేవని మన పనులు మనం చేయకుండా ఉంటామా? లేవని మనం తినకుండా ఉంటామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. అది కాదు, మీరు నమ్మరు, ఇప్పటికీ నేను ఇంకా కట్టేది ఉంది, అక్కడే ఉంది. వాళ్ళకి నమ్మకం కాబట్టి ఎప్పటికైనా పాస్టర్ గారు ఇస్తారని అలా ఉంచేందుకో తెలుసా? దేవుని కార్యాలు ముందు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఒక మాట, దేవుని కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు చేయటానికి నీకు అవకాశం వచ్చినప్పుడు వాటిని నువ్వు విడిచిపెట్టుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత కార్యాలు ఎవరు అడ్డుపడ్డా నువ్వు ఆగు, నువ్వు చేస్తావు. అవసరమైతే అప్పు తెచ్చి వడ్డీలకు తెచ్చి నువ్వు చేసుకుంటావు, అది నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు కార్యాలు చేయవలప్పుడు అది నీకు అవకాశం వచ్చినప్పుడు చేస్తే నీవు దీవించబడతావు. హల్లెలూయా. ఏమన్నా అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మనం అలా ఉండకూడదు సంగమా. దేవుని కార్యములు, దేవుని పని నువ్వు చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి పని చేయుచున్నాడు, నీవు కూడా యేసయ్య పని చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నీకు ఎన్నిసార్లు దేవుడు దర్శనాలు ఇచ్చాడు, కళల ద్వారా మాట్లాడిన నా పని చేయమని. నీకు దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇస్తేనే, నీకు ఒక విషయం తెలుసా, దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది ఈ భూమి మీదకే పరిమితంగానే పరలోకం వస్తుందండి? రాదు. కానీ పరలోకం నీతో పాటు వచ్చేది ఏంటో తెలుసా? దేవుని నిమిత్తం నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు ఎంత పని చేస్తావో ఆ పనికి తగ్గిన ప్రతిఫలము దేవుడు నీకు పరలోకమందు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని నువ్వు ఎరగాలి, ఈ సత్యాన్ని నువ్వు ఎరగాలి. ఈ వాక్యాన్ని నువ్వు నెరవేర్చుతావా? అందరూ తమ సొంత కార్యములే, లేదు, నేను నా వంతుగా నేను యేసుక్రీస్తు కార్యములను నేను చేస్తా. హల్లెలూయా. ఆయన పని నేను చేస్తాను. ఎంతమంది అండి దేవుని పని చేయటానికి మనసు కలిగి ఉన్నారు? నువ్వు మాటలు మాట్లాడటం వేరు, నీ క్రియలు చేయటం వేరు. మాటలు ఎందరైనా చెప్పగలరు, కానీ క్రియలు చేసేవారు, ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ మనసు ఉన్న వాళ్ళే ముందడుగు వేస్తారండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పని చేయాలంటే నీదేదో ఒక పని ఆగుద్ది. ఆ పని ఆపుకోగలవా? నువ్వు ఆ పనులు ఆపుకున్నప్పుడే ఈ పని నువ్వు చేయగలవు. నీకు ఆ పని లేదు అన్నప్పుడు ఈ పని చేయటానికి నీకేమి ఉండదు. అది కాదు, నీకు అన్ని పనులున్నా పక్కన పెట్టి, అమ్మ నిద్రపోతుందా, ఆ కాలు తీయమనండి ఆ తల్లిని. ఏమన్నా కళ్ళు దర్శనాలు వచ్చాయా? మాకు చెప్తే మేము వింటాము. ఏమన్నా దర్శనాలు వచ్చాయా? యేసుప్రభు కనపడ్డాడా కల్లో?
గాబ్రియల్ దేవదూత ఏమన్నా వచ్చి మాట్లాడుతున్నాడా? ఎంత చక్కగా కాలు చాపుకొని పడుకుంటున్నావు తల్లి, వందనాలు. అటువంటి మంచి పనులు చేయకు మందిరంలో, సరేనా? విను వాక్యం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఆయన పని మనము చేయాలి. నీ వంతుకు నువ్వేం చేయగలవు? అసలు ఇప్పటి వరకు ఏం చేసావు ఆయన కొరకు? ఒక పని, చిన్న పని, నీ అకౌంట్లో వేసుకున్న, పరలోకపు అకౌంట్లో వేసుకున్న పని ఏదైనా ఉందా? ఆదివారం మందిరానికి వస్తే మళ్ళీ ఆదివారం కనపడతాం. నో, నేను అనుకుంటున్నాను ఇది నీ కొరకు చేసుకునే భక్తి. నేనేమన్నా అంటే నీ కొరకు చేసుకునే భక్తి కాడ నువ్వు ఆగిపోకు. యేసు ప్రభు కొరకు ఏదో ఒకటి చేయటానికి నువ్వు ముందుకు కొనసాగు. హల్లెలూయా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆ చూసిన దినాన్నే, యేసుక్రీస్తు కార్యములు చూచిన దినాన్నే నిజముగా నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తున్న వ్యక్తివి. హల్లెలూయా. నిజం. యేసు ప్రభు ఒక దినాన కానుక పెట్టే దగ్గర వాక్యం చెప్తూ అందరూ ₹1000 కానుకలు ఇస్తున్నారండి. అందరినీ ప్రభు పార చూశాడు. మీరు చదవండి, మీ నోటి ద్వారా మీరే చదవండి. తర్వాత తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రికలోనికి వద్దాం. యేసు ప్రభు ఏమన్నాడండి? ఎక్కడుందండి ఆ మాట? లూకాసు వార్తలోనా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇరవై 21వ అధ్యాయం లూకాసు వార్త, మొదటి నుంచి 4 వచనాలు బిగ్గరగా చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన కిందికి మీదికి చూశాడు. యేసు ప్రభు అందరూ బాగా డబ్బులు ఇస్తున్నారు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని బాగా డబ్బులుంటి కొంత కానికేయటం పెద్ద కష్టమా? అసలు ఏమీ లేకుండా ఉన్నదాన్ని వేయటం కష్టమా? మీరు చెప్పండి. హలో, రేం మాట్లాడట్లే. ధనవంతులందరూ కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్నారండి, కానీ బీద విధవరాలు, భర్త లేదు, పిల్లలున్నారో లేదో తెలియదు, నెల రోజులు కష్టపడితే 2 కాసులు వచ్చాయి. నా యేసయ్యకు ఇది వేస్తా, నా జీవనం అంతా వేస్తా, ఆయనకు ఉపయోగపడతాయి అని ఆ 2 కాసులు కూడా వేసింది. యేసయ్య అంటున్నాడు, వీళ్ళందరికంటే ఈమె ఎక్కువగా వేసింది. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఈమె 2 కాసులు వేసింది, కానీ వాళ్ళు ఒక్కొక్కరు 1000, 2000 కాసులు వేశారు. 1000, 2000 కాసులు ఎక్కువ, ఈ 2 కాసులు ఎక్కువ? మీరు చెప్పండి. వాస్తవంగా 2000 కాసులే ఎక్కువ. అంటే ప్రభు ఏం చూస్తున్నాడంటే, ఈమె నాకు పరిచర్య చేయాలనే ఉద్దేశంతో ఆమెకు ఉన్నదంతా వేసింది, అందుకే వీళ్ళకంటే ఈమె ఎక్కువ వేసిందని ప్రభు సంఘములో చెప్తున్నాడు. హల్లెలూయా. నీకు నాకు ఎటువంటి మనసు ఉండాలి తెలుసా? అన్నీ అనుకోగా ఉండి, లేదా ఇంకా నేను ఖాళీగా ఉన్నాను అన్నప్పుడు నీవు దేవుని పని చేయటం కాదండి. అంత వ్యతిరేకంగా ఉండా నువ్వు సెలవు పెట్టుకొని వచ్చి దేవుని పని చేస్తే దానిని దేవుడు దృష్టిస్తాడు. హల్లెలూయా. ఇంటి దగ్గర అంతా అన్ని వదిలిపెట్టి నేను ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నాకు ఆయన సన్నిధి ముఖ్యం, ఎన్ని పెళ్ళిళ్ళున్నా ఫంక్షన్లున్నా అవి సెకండరీ, తర్వాత ముందు నా దేవుణ్ణి ఆరాధిస్తానని వస్తాము చూడండి. ఆ పని చేసే మనస్సును దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఎంతమంది ఉన్నాం అలాగున? మనలో ఎంతమంది? చాలామంది అనుకుంటారు, నా యవ్వన వయసు అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మంచి ముసల్తనం మంది అప్పుడు దేవుని దగ్గరికి వెళ్దానని. ఎంగిలి జీవితం దేవుడికి ఇష్టమైద్ది అప్పుడు? చెప్పండి. మన యవ్వనంగా ఉన్నప్పుడే, మనలో శక్తి ఉన్నప్పుడే, సామర్థ్యం ఉన్నప్పుడే మన బలమంతటితో దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ఆయన్ని సేవించమన్నాడు. హల్లెలూయా. కర్ర పట్టుకొని ఊక్కుంటూ ఉన్నప్పుడు రమ్మన్నాడా?
దేవుడు అన్నాడు, నీ బాల్య దినముల యందు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, అది ఆశీర్వాదం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. జీవనము చేస్తే మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. చూసారండి, పని చేయకుండా ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. ఎవరైనా కానీ అది నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో దాన్ని చేసినాకనే నువ్వు భోజనం చేయడానికి అర్హుడివి, అర్హురాలివి. ఒకవేళ మీ పిల్లలు అప్పనంగా ఇంట్లో తింటానంటే వాళ్ళకి పెట్టకండి. ఏదో ఒక పనో ఏదో ఒకటి చెప్పించాలి, వాళ్ళకి నేర్పించాలి. అది వారికి మేలుకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు మొదటిగా తను తాను ఏం చేశాడండి? విధేయత చూపించాడు. రెండవదిగా తను తాను తగ్గించుకున్నాడు. మూడవదిగా తండ్రి పని చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనమా ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 9:4 చూడండి. 9:4 రాత్రి వచ్చుచున్నది, ఏమన్నాడండి ఇక్కడ? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును. నేనేమన్నానంటే, మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుని పని మనం విరివిగా చేయాలి. హల్లెలూయా. రాత్రి అనగా శ్రమ వచ్చుచున్నది, అప్పుడు ఎవరు పని చేయలేం. పని చేసేవాడు పగులు చేస్తాడా, రాత్రి చేస్తాడా అండి? పొలం పని, వ్యవసాయం ఎప్పుడు చేస్తాడు? పగులే. దేవుని పని, తోటలో పని మనం ఎప్పుడు చేయాలి? పగులే చేయాలి. మరలా చెప్తున్నాను, నీ సొంత కార్యముల కొరకే నువ్వు ఉన్నట్లయితే పరలోకములో నువ్వు ప్రవేశిస్తావేం కానీ అక్కడ నువ్వేమి కూర్చుకొనలేవు. నథింగ్. ఈ లోకంలో నువ్వు ఏది కూర్చుకున్నా, ఎంత కూర్చుకున్నా అన్నీ విడిచిపెట్టుకో. అందుకే నేను ఏమంటున్నా అంటే, అవకాశం వచ్చినప్పుడల్లా మీ ధనాన్ని దేవుని పనిలో ఖర్చు పెట్టండి. అవకాశం వచ్చినప్పుడల్లా మీ యొక్క బలాన్ని దేవుని పనిలో ఉపయోగించండి. అవకాశం వచ్చినప్పుడల్లా మీ సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడిట్లో ఏది ఉపయోగించినా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. 5వ అధ్యాయము ఒకసారి చూడండి, యోహాను సువార్త 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తండ్రి చేసింది యేసుక్రీస్తు ప్రభు ఎగ్జాక్ట్లీ చేస్తున్నాడు. ఆయన ఏదైతే చెప్పి పంపించాడు ఈ లోకంలో చేయమని, అంతకు మించి ఆయన ఏమి చేయలేదండి. హల్లెలూయా. అందుకే శిష్యులతో అంటారు, మీకు అనేక విషయములు చెప్పవలనుంది కానీ అవి మీరు గ్రహించలేరు, అవి మీరు గ్రహించలేరు. ఎన్నో విషయాలు దేవుని బిడ్డలారా. దేవుని మందిరంలో చిన్న పని చేయి, నీకెంత గొప్ప ఆశీర్వాదం వస్తుందా. ఆ స్త్రీ ఏం చేసిందండి? 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవుని మందిరంలో రెయ్యింబగలు ఏం చేస్తుందంట? సేవ చేస్తుందంట. హల్లెలూయా. దేవుని మందిరంలో నీవు రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు కనీసం చీపురు పట్టి ఊడ్చిన అనుభవం ఉందా మీరెవరికైనా?
ఇస్తరాకులు ఎత్తిన అనుభవం ఉందా దేవుని మందిరంలో? ఇప్పటి వరకు మీ రక్షణ అనుభవంలో అసలు దేవుని మందిరంలో ఏదైనా సేవ చేసిన అనుభవం నీకుందా? యేసు ప్రభు పని చేసే మనసు కలిగి తండ్రి పని చేస్తున్నాడు. హల్లెలూయా. నాకు వేరొక ఆహారం ఉంది అంటున్నాడు ఆయన శిష్యులతోటి. ఆయన తన్ను పంపిన వాడిని పని చేయటం, ఆయన పని తుదముట్టించటం నాకు ఆహారం అంటున్నాడు. హల్లెలూయా. మనం చేస్తాం, రాయ్యా వచ్చి అన్నం తినంటే ఆగే, ఒక 5 నిమిషాలు అయితే ఈ పని అయిపోద్ది, ఆగన్నా ఈ ఒక 10 నిమిషాలు అయితే పని అయిపోద్ది, ఇంకొచ్చి మంచిగా తింటా అంటే పనిని సంపూర్ణంగా చేయటానికి కొంచెం అన్నాన్ని కూడా పక్కన పెడతాం. అదే ప్రభు అన్నాడు, నాకు వేరొక ఆహారం కలదు, ఏంటంటే నా తండ్రి చిత్తము చేయుటయు, అమ్మా ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. దేవుని పని చేస్తావా? ఆయన పని చేస్తావా? ఆ మనసు నువ్వు కలిగి ఉంటావా? హల్లెలూయా. చాలామంది ఏమండి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఇటు అపోస్తలు కానీ అటు ప్రవక్తలు కానీ ఏమంటే రాజులు కానీ దేవుని పనిని నమ్మకంగా చేశారు. హల్లెలూయా. నోవాహుకు పని చెప్పాడు దేవుడు, నోవాహు ఇదిగో 160 మూరలు ఇదిగో నువ్వు వాడ తయారు చేయి. ఒక కొలతలు ఇచ్చాడు, నమ్మకంగా దేవుడు అప్పగించిన పని తుదముట్టించాడు. దేవుని స్తోత్రం. ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అందరూ ఆ మాట దయచేసి తీయాలని నేను మనవి చేస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం చదువుతారండి. 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున ఏం చేశాడండి దావీదు? నేను అడుగుతున్నా, నీ తరములో ఉన్న వారికి నువ్వు సేవ చేస్తావా? దేవుని సేవ. తన తరము వారికి సేవ చేసి చాలంతే. దావీదుకు దేవుడిచ్చిన పని సేవ ఏదైతుందో చేసి నిద్రించాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నీకు అప్పగించిన ఏదైనా పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? ఏంటి దేవుని పని? దేవుని సేవ ఎంత ఉంది? ఎన్నో రకాలైన సేవ ఉంది నీ ఎదుట. ఆయనకి సేవ చేసుకోవటానికి దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శిష్యులండి వలలు జీవనాధారం విడిచిపెట్టి దేవుని సేవ చేయటానికి రాలేదా? తమ వలలు వ్యాపారం అంతా విడిచిపెట్టి, నేను నీ వ్యాపారం నీ ఉద్యోగం విడిచిపెట్టమనట్లేదు, అవకాశం వచ్చినప్పుడు దేవుని సేవ చేయటానికి నీవెందుకు నీ బలాన్ని ఉపయోగించట్లే, నీ సమయాన్ని ఇవ్వట్లే? ఏదో ఒక పని వంక చెప్పి అడ్డు చెప్పి దేవుని పని చేయకుండా నిన్ను నీవే నష్టపరుచుకుంటున్నావు కదా. నా ప్రియ దేవుని సంగమా, ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆయన విధేయత చూపాడు తండ్రికి. ఎంతటి విధేయత అంటే తన ప్రాణం పెట్టినంత విధేయత. రెండవదిగా తాను తగ్గించుకో. మనం కూడా తగ్గింపు మనసు. పోటీలకు వెళ్ళొద్దండి, పోటీలకు వెళ్ళొద్దు. నువ్వెంత అనే స్థితికి వెళ్ళొద్దు. మనల్ని మనం తగ్గించుకొని ఉందాం. అది యేసుక్రీస్తు మనస్సు మనం ధరించుకుందాం. మూడోది యేసయ్య తండ్రి పని చేసే మనసు పెట్టాడు. మనం కూడా తండ్రి పని చేద్దాం. ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా లేకపోయినా, ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా, పరలోకములో ఆశీర్వాదం కొరకు ఈ భూలోకంలో తండ్రి పని చేద్దాం. హల్లెలూయా. ఒక దినాన వినోద సిస్టర్ ఇక్కడ నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు వచ్చి ఏడుస్తూ చెప్తుంది, అన్నా నేను దేవుని కొరకు ఎంతో పని చేయాలి, ఎంతో సేవ చేయాలన్న ఏడుస్తూ కన్నీళ్లతో, యవనస్తులు నశించిపోతుంది, నేను వారి కొరకు ప్రార్థన చేయాలి. తండ్రిని ప్రేమించే వారికి ఆ భారం వస్తుంది. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా. తన ఉద్యోగం కూడా ప్రయత్నించింది. నా భర్తను అడిగి నేను ఎంతని తేగలను, అదే నాకు ఒక ఉద్యోగం ఉంటే నేను అవసరమైతే సగము దేవునికి ఇచ్చేసి నేను దేవుని సేవలో అదే మనస్సుతోటి ప్రయత్నిస్తుంది. మనం వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యవసాయం చేసిన దేవుని బిడ్డలారా, మన ధనం కూర్చుకోవటానికి కాదు. ఇక్కడ చిమ్మట పడతాయి, తుప్పు పడతాయి, దొంగను కళ్ళం వేసి దొంగలు ఇక్కడ కాదు.
మనము తిని అనుభవించి మిగిలింది దేవుని సేవలు సపోర్ట్ చేయటానికి మనం ఇస్తే మనకు అక్కడ ధనాన్ని కూర్చుకున్న వారం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తులు కూర్చుకోవటం వల్ల ఏదో కొంత పేరు వస్తుంది తప్పితే ఇంకేమన్నా వస్తుందా? ఏమి రాదు, ఏమీ రాదు. నేను మా పెదనాన్నగారిని ఒక మాట్లాడు, పెదనాన్న ఎంతమందిని మోసం చేసి ఇంతమందిని ఎత్తుకొట్టి ఇంత సంపాదించావు కదా, ఇప్పుడు దీని మీద నీకేమన్నా ఆశ ఉందా అని అడిగితే, ఒకరోజు నేను సైకిల్ ఎక్కించుకుంటే ఆయన అన్నాడు, చిన్నోడా అంత వేస్ట్ చిన్నోడా, ఎగ్గిపడి అదిపడి ఇది చేసి మొత్తం సంపాదించుకుంటాం కానీ దేనికి చిన్నోడా అదంతా? ఇప్పుడు నేను చావటానికి వచ్చాను కదా, ఇదంతా నాతోటి అన్న వస్తుందా? అనవసరంగా ఎగబడి పనిచేసి ఆరోగ్యం పాడు చేసుకుని ఆంతోటి గొడవలు ఈయనతోటి గొడవలు పెట్టుకున్నాం కానీ ఏది నాతోటి రాదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు 75 సంవత్సరాలకే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈరోజే నీతో చెప్తున్నాడు, నీవు కూర్చుకోవటం వల్ల ధనవంతుడే నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమన్నాడు, కానీ అది వానితో వెళ్ళిందా? లాజరేమో రొట్టె ముక్కలు కింద పడే తిని నిత్య జీవంలోకి వెళ్తే, ఈ ధనవంతుడు అగ్నిలో వెళ్తే, నేను అంటున్నాను, నీ బలం, నీ సమయం, నీ ధనం దేవుని పని కొరకు ఉపయోగించు. ఒక దినాన పరలోకం అనేక కోట్ల మంది పరిశుద్ధుల ఎదుట దేవుడు నిన్ను సన్మానిస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, వీడియో థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని సంగమా, యేసయ్య కలిగిన మనసు మనం